6, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి అప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకు వచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన నా భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకును ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ యజమానుడు తోటమాలి సంభాషణ మనకు కనిపిస్తుంది. దేని విషయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నామంటే, యజమానుడు ఒక ద్రాక్ష తోట వేయించాడు, అందులో అంజూరపు చెట్లు కూడా నాటించాడు. నాటించిన అంజూరపు చెట్లు అవి పెద్దయినాయి, చక్కగా అవి కొమ్మలు బాగా పచ్చగా మొలిచినాయి. ఇక అవి కాపు కాయాల్సిన సమయం వచ్చింది. కాపు కావాల్సిన సమయం వచ్చినప్పుడు యజమానుడు వచ్చాడు. పండ్లు తిందాం, చెట్టు వేసుకున్నాం కదా, పెద్దదైంది, పండ్లు తిందామని వచ్చాడు. అతనికి ఏమీ దొరకలేదు. చెట్టు అయితే బాగా పెరిగింది, కొమ్మలు వచ్చినాయి, పచ్చగా ఉంది, ముద్దు కూడా బాగా లావుగా తయారైంది, కానీ ఏం ప్రయోజనం లేదు. అసలైన ప్రయోజనం యజమానుడు వాడుకోవడానికి, యజమానుడికి అవసరమైన ఆ చెట్టు ఫలాన్ని ఇవ్వలేకపోయింది. ఎంతకాలం చూశాడు యజమానుడు అంటే? సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, కానీ 3 సంవత్సరాలు కూడా ఫలాలు లేవు. యజమానుడు వచ్చి పనివానితో అంటున్నాడు, ఈ చెట్టు పరిస్థితి ఎలా ఉందనంటే ఇది వ్యర్థంగా ఉంది అన్నాడు కదా, వచనం 8లో. అయితే ఆయన అంటా ఉన్నాడు వచనం 7లో, కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును పండ్లను వెతుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలను. భూమి వ్యర్థమైపోతా ఉంది. ఈ మొక్క కాకుండా వేరొక మొక్క వేస్తే అది మరెక్కువ ఫలాలు ఇస్తుంది కదా, కాబట్టి ఇది వేస్ట్గా, దీనికి అవకాశం ఇచ్చాం, కానీ ఏం లేదు, ఫలాలు లేవు. ఏమిటి అంజూరపు చెట్టు అని మనం చూస్తే ఎవరు ఈ యొక్క మరి తోటమాలి అని మనం చూస్తే, ఈ అంజూరపు చెట్టు లోకములో యేసుక్రీస్తుని నమ్మని వారు, లోకంలో యేసుక్రీస్తుని నమ్మకుండా ఎన్నో సంవత్సరాలు గడుపుతున్నవారు. ఇక్కడ ఈ యొక్క తోటమాలి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంటే, వారికి చక్కగా పంట వేసి, ఆ ఎరువు వేసి, దాన్ని శుభ్రం చేసి నీళ్లు పెడితే మొక్క అయితే పెరిగింది, కానీ ఏం లేదు, ఫలాలు లేవు. యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, దీనివల్ల ఏం ప్రయోజనం? ఇది భూమిలో దీని వేర్లు బాగా పాతుకుపోయినాయి, భూమిలో ఉన్న సారాన్నంతా తీసుకుంటుంది, బాగా బలిసి పెద్దదవుతుంది, మొక్క పెరుగుతుంది, కానీ ఏమిట్లేదు, ఫలాలు ఇవ్వట్లా. నేడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి వింటూ ఉన్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన వస్తున్నాం, అనేక రకాలుగా ప్రభువు తన వాక్యాన్ని అనేక మందికి వెల్లడి చేస్తున్నాడు. ఆయన శిలువ త్యాగాన్ని, ఆ బలియాగాన్ని, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వింటూ ఉన్నారు, కానీ ఫలాలు లేవు. ఫలం అంటే యేసుక్రీస్తుని నమ్మడం. యేసుక్రీస్తు నా తండ్రిని, నా దేవుడని, ఆయన నా కొరకు తన ప్రాణం పెట్టాడని, బలి అయ్యాడని, శిలువలో మరణించి తిరిగి లెగిశాడని యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని సొంత రక్షకుడుగా అంగీకరించడం. ఇది లేదు నేడు లోకంలో. పైపెచ్చు వారు అనే మాటలు ఏంటంటే, అప్పుడే మోసైపోయింది, ఇంకా అనేక సంవత్సరాలు ఉన్నాయి, లోకంలో అనుభవించాల్సిన చాలా ఉంది, లోకంలో ఏం చూసావని అప్పుడే బాప్తిసం తీసుకుంటావు.
మన లోకంలో పాపం చేసేవాళ్ళు చేసినప్పుడు ఎవరు వచ్చి అడుగు మనల్ని అడగరు, అక్క అన్న ఇలా ఎందుకు ఉంటున్నావు, ఇది తప్పు కదా అని ఎవరు అడగరు. ఎందుకంటే అడగడానికి వాళ్ళ పాపాలు అడ్డుగా ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు పాపం లేనివాడు, పరిశుద్ధులైన దేవుడు, ఆయన నిన్ను బాగు చేస్తానికి వచ్చినప్పుడు లోకంలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. యజమానుడు ఎదురు చూస్తున్నాడు ఫలాల కోసం. ఆ చెట్టు రక్షించబడిన వారు నీవు నేనే. రక్షణ లేని వారి యొక్క చెట్టుకు సాదృశ్యంగా ఉంది. లోకంలో అన్నిటినీ దేవుడు నీ కొరకు ఇచ్చాడు. ఆకాశాన్ని, వెలుగును, సూర్యును, చంద్రుడును, ఫలాలు ఇచ్చాడు. భూమి మీద నువ్వు వ్యర్థంగా లేవు. భూమి మీద నీ కొరకు అన్నిటిని ఆయన ఇచ్చాడు, అనుభవిస్తున్నావు. కానీ ఏమి ఇవ్వట్లేదు, ఫలాలు ఇవ్వటల్లా. భూమి సారానంతా ఆ చెట్టు తీసుకుంటుంది కానీ ఫలాలు లేవు. యజమానుడు 3 సంవత్సరాలు చూసి ఏమన్నాడంటే, వ్యర్థంగా ఉంది చెట్టు, ఎలా వ్యర్థమైపోతుంది, భూమి వ్యర్థమైపోతుంది, కాబట్టి దాన్ని ఏం చేయి, నరికివే అన్నాడు. ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే తోటమాలి ఏమన్నాడు, అయ్యా, వాడు అన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయించినట్లు ఈ సంవత్సరం కూడా ఉండని, ఇంకొక సంవత్సరం నిన్నే ప్రభువా, దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, బాగు చేస్తాను, ఈ సంవత్సరం అన్నా ఫలించిందేమో, ఈ సంవత్సరం అన్నా అవకాశం ప్రభువా, ఇప్పటికైనా యేసు ప్రభు నమ్ముతాడేమో, ఒక్క అవకాశం ప్రభువా అని మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఆ తోటమాలిగా తండ్రితో మాట్లాడుతున్న మాటలు, ఒక అవకాశం, నువ్వు ఇలా ఉన్నావంటే, ఇంకా జీవించి ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, మన తోటమాలైన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వద్ద అనుమతి తీసుకున్నాడు. ఈ సంవత్సరమైనా ఫలించకపోతే సరే, లేకపోతే నీ ఇష్టం అంటున్నాడు. మన కొరకు యేసు ప్రభు వారు ఎట్లయితే ఆయన దున్నబడ్డాడు, ఈ తోటమాలి ఎట్లయితే శుభ్రం చేశాడో, ఆ విధంగా ఆయన మన కొరకు ఆ కలువరి శిలువలో మనందరికి రావాల్సిన ఆ శ్రమలు, ఆ ఇబ్బంది, ఆ కష్టం, మన నేరాలకు సంబంధించిన శిక్ష అంతా కూడా యేసు ప్రభు వారు ఆ కలువరి శిలువలో భరించాడు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ కొరడా దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, ఆ శిలువ యొక్క మరణం పొందాల్సిన అవసరం లేదు. నా పాపాల కొరకు శిక్ష ఆయన భరించాడు కనుక నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, యేసుక్రీస్తుని ఒప్పుకోవడమే. ఆయన సమస్తాన్ని చేశాడు మన కొరకు. ఏం చేశాడు అంటే, యెషయా గ్రంథంలో యేసు ప్రభు యొక్క బలియాగం మనం చూస్తాం. ఆయన ఒకవైపు కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, వాళ్ళంతా నాగలచాల మీద దున్నట్టు దున్నబడింది. అయినా కానీ ఎలా ఉన్నాడు అంటే, అతడు దౌర్జన్యం నొందిన వాడుగా, బాధింపబడిన వాడుగా, అతడు నోరు తెరవని వాడుగా ఉన్నాడు. వాడు దౌర్జన్యం చేస్తున్నాడు. వాస్తవంగా దౌర్జన్యం చేయాల్సింది నీ మీద, నా మీద దౌర్జన్యం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు. దయచేసి గమ్మును కుదురుగమ్మ, ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేయాల్సింది నీ మీద, నా మీద, కానీ దౌర్జన్యం చేస్తుంది ఆయన మీద. ఎందుకు? ఆయన ఏ నేరం లేకపోయినా మన మీద దౌర్జన్యం చేయాల్సిన వాళ్ళు ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు. మనల్ని బాధించాల్సిన వారు ఆయన్ని బాధిస్తున్నారు. మనం రావాల్సిన శిక్ష ఆయన భరిస్తున్నాడు. ఎన్ని రకాల శిక్ష మనం భరించాలో, ఎన్ని రకాల నేరాలకు మనకు రావాల్సిన శిక్ష ఉందో, ఆ శిక్షనంతా కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మోయలేని భారాన్ని ఆయన భుజాల మీద మోస్తూ వెళ్తూ ఉన్నాడు ఆ కలువరి శిలువను. మన తలతో చేసిన పాపాల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం, మన చేతులతో కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఆయన శరీరం అంతా రక్తచిత్తమైంది, మాంసముద్దగా మార్చబడింది. ఆయన శరీరాన్ని దున్ని పారేశారు, ఇంకేమీ లేదు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని మొత్తాన్ని కూడా మన కొరకు అర్పించాడు. చివరి రక్త బట్టు వరకు ఆ ప్రభువు మన కొరకు సమస్తాన్ని చేసి ముగించాడు. అయితే నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాం. అన్యాయం జరుగుతుంది, అయినా బొచ్చు కత్తిరించు వాని గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయండి? అతడు మౌనంగా ఉన్నాడు కనుక ఆయన బల్ల వద్దకు వెళ్ళే మనం భయముతో, వణుకుతో మనం ఆయన బల్ల వద్దకు చేరుకుందాం.
ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం.